హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. ఈరోజు నేను బాడీకి అలాగే ఫేస్కి సంబంధించి ఒక మంచి రెమెడీ అలాగే రెసిపీ అలాగే టిప్ అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ ఇది చూసారు కదా, బంతిపూల సీజన్ అయితే అయిపోయిందండి. చెట్లన్నీ కూడా ఇలాగ వడలిపోయాయి. సో నేను నెక్స్ట్ ఇయర్ కోసం ఇవి మనం నార పోసుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి, బాగా పువ్వులు వస్తాయి. అందుకని ఈ నార అనేది తీసి మనం మంచిగా ఒక కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతాయి మళ్ళీ. సో అలాగ నేను మొత్తం కూడా తీసేసుకున్నాను. ఇక మనము దీనికి వచ్చినట్టయితే ఏంటంటే, ముందు బాటిల్ గార్డు కొంచెం పుదీనా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి జ్యూస్ చేసుకొని ఎంటీ స్టమక్తో తాగినట్టయితే మనకి చాలా మంచిదండి. బాడీని హీట్ తగ్గిస్తుంది, అలాగే గుండెకి మంచిది, డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది కొంచెం కొంచెం మనము అలవాటు చేసుకోవాలి. నాకైతే అలవాటు ఉంది. సో అందుకే నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. మీరు అలవాటు లేని వాళ్ళు ఏంటంటే ఒక టీ గ్లాస్తో స్టార్ట్ చేసి రోజు కొద్దిగా తీసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. అండ్ ఫేస్కి సంబంధించి ఏంటంటే పొటాటో పీల్, అలాగే బనానా పీల్ అండ్ టమోటా, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని ఈ ప్యాక్ని డైలీ మనం పెట్టుకున్నట్టయితే ఫేస్ అనేది ట్యాన్ రిమూవ్ అయిపోయి చాలా బ్రైట్గా నీట్గా ఉంటుందండి. సో నేను ప్యాక్ పెట్టుకున్న తర్వాత నా జ్యూస్ తాగేసి తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఈ లోపల బాగా అది డ్రై అయిపోయింది. ఇంక తర్వాత నేనైతే వాష్ చేసేసుకున్నాను. ఇది పెట్టుకొని నేను ఇంట్లో గార్డెన్ క్లీన్ చేసి మొక్కలన్నీ కూడా క్లీన్ చేసి వాటరింగ్ అనేవి పెట్టేశాను. చాలా రోజులు అయిపోయింది వాటర్ పెట్టాక, మొక్కలన్నీ కూడా వడిలిపోయాయి. ఎండలు అయితే బాగా వేస్తున్నాయి కదండి. చూసారు కదా, మట్టి పోపించాము మేము. వర్షాకాలం మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయింది. చుట్టూరు గోడలు లేకపోవడం వల్ల అంత నష్టమే. ఆ కోళ్ళు మావి కాదు, మా అత్తయ్య వాళ్ళే. మొత్తం చెలిగేస్తుంది. ఒక పక్క నేను క్లీన్ చేస్తుంటే మళ్ళీ జరుగుతుంది. ఇలా ఎందుకు పెట్టానంటే, కోళ్ళు చెలిగేసి మొక్కల మీద మట్టి కప్పేస్తున్నాయి. నేను సేఫ్టీ కోసం అలా పెట్టాను. టమాటా నారు పోసానండి, మొక్కలు వచ్చాయి చిన్న చిన్నగా. కోళ్ళ నుండి కాపాడడానికి అలా మండలు వేశాను. ఇది పుదీనా, దీన్ని కూడా దాచిపెట్టాల్సి వచ్చింది. మనీ ప్లాంట్ని కూడా తినేస్తున్నాయి కోళ్ళు. ఇది మల్లెపూలు సీజన్ కదా, ఆకంతా మనం ఇలా దూసేసామంటే మంచిగా చిగురు వస్తాయి. చూడండి, మొగ్గలు కూడా వస్తున్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్.